అందరికీ నమస్తే అండి. ఒక ఇంపార్టెంట్ న్యూస్ మీకు అందరికీ షేర్ చేయాలని చెప్పి నేను ఈ వీడియో చేస్తూ ఉన్నాను. ఒక కార్పొరేట్ కంపెనీలో పనిచేసే 28 సంవత్సరాల ఒక అమ్మాయి కేవలం యూరిన్ ఇన్ఫెక్షన్ వల్ల అది బ్లడ్కి సోకటం వల్ల మరణించడం జరిగింది. నిజంగా ఎంత బాధాకరం అంటే ఇలాంటి ఇష్యూ రిపీట్ కాకుండా ఉండాలి, మనమంతా కూడా జాగ్రత్తగా ఉండాలి అంటే ఖచ్చితంగా రోజుకి 3 నుంచి 4 లీటర్ల మంచినీటిని ఖచ్చితంగా ప్రతి ఒక్కరం అమ్మాయిలైనా అబ్బాయిలైనా తీసుకోవాలి. మరీ ముఖ్యంగా అమ్మాయిల విషయానికి వచ్చేసరికి ఆఫీసుల్లో ఉంటామనో లేకుంటే ట్రావెల్ చేస్తున్నామనో పదే అందరి ముందు నుంచి మనం వాష్రూమ్కి వెళ్ళటం ఇబ్బంది ఉంటుందని చెప్పేసి చాలా వరకు యూరిన్ని హోల్డ్ చేసుకుంటారు. ఇది కొన్ని సందర్భాల్లో ప్రాణాల మీదకు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో యూరిన్ని హోల్డ్ చేసుకోవద్దు. దయచేసి రోజుకి 3 నుంచి 4 లీటర్ల మంచినీటిని తీసుకోండి. మనకి ఎక్కడైనా ఇన్ఫెక్షన్ వచ్చినట్లు కానీ లేకపోతే యూరిన్ వెళ్ళటంలో ఇబ్బంది కానీ మంట కానీ దురద కానీ అనిపిస్తే వెంటనే నియరెస్ట్ డాక్టర్ని కన్సల్ట్ చేయండి. ఈ యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది మనం చాలా చిన్నదిగా భావిస్తాం, కానీ కొన్ని సందర్భాల్లో ఈ ఇన్ఫెక్షన్ అనేది బ్లడ్కి వెళ్ళటం అలాగే మూత్రపిండాలకి కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. ఇంకా పబ్లిక్ టాయిలెట్స్ని వాడేటప్పుడు కూడా ఆ టాయిలెట్స్ నీట్గా లేవని క్లీన్గా లేవని ముఖ్యంగా స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ కాలేజీ పిల్లలు కానీ ఆడవారు కానీ ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ మధ్యకాలంలో మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉందండి పబ్లిక్ టాయిలెట్కి స్ప్రే యూస్ చేసుకోవటం. అంటే ఏదో అంటారు చూడండి, గుడ్డులో మెల్లలాగా కనీసం ఆ స్ప్రే అన్న యూస్ చేసి యూరిన్ని హోల్డ్ చేయకుండా పాస్ చేయటం మాత్రం ప్రతి ఒక్కరం నేర్చుకోవాలి. దయచేసి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.